రంగుల పండుగ హోలీ సందర్భంగా నిర్వహించిన హోలీ వైబ్ 2026 వాల్యూమ్ 1 కార్యక్రమం మార్చి 4, 2026న ఎల్బీ నగర్లోని సరోజినీ నగర్ ఇండోర్ స్టేడియంలో ఎంతో ఘనంగా జరిగింది. సంగీతం, నృత్యం మరియు ఉత్సాహభరితమైన వాతావరణంలో వందలాది మంది పాల్గొని రంగుల పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉండే శేఖర్ మరియు శివ నిర్వహించారు. తెల్లవారుజాము నుండే స్టేడియం వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుని రంగులతో, సంగీతంతో హోలీ వేడుకలను ఉత్సాహంగా ఆస్వాదించారు. మొత్తం కార్యక్రమం ఉత్సాహభరితమైన మరియు సురక్షితమైన వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా డీజే చెర్రీ మరియు డీజే సాండి తమ ఎనర్జెటిక్ మ్యూజిక్ తో ప్రేక్షకులను అలరించారు. వారి డీజే ప్రదర్శనలకు ప్రేక్షకులు ఉత్సాహంగా నృత్యం చేస్తూ హోలీ సంబరాలను మరింత ఆనందంగా మార్చారు. ఈ కార్యక్రమంలో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ప్రముఖులు, వివిధ రకాల ఫుడ్ స్టాళ్లు, ఓపెన్ ఎయిర్ అరేనా కార్యకలాపాలు, ప్యాడ్ బ్యాండ్ ప్రదర్శనలు మరియు హోలీ థీమ్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అన్ని వయసుల వారికి ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు శేఖర్ మరియు శివ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రజల నుండి వచ్చిన అపూర్వ స్పందనకు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు సంగీతం, సరదా మరియు సానుకూలతతో కలిసి హోలీ పండుగను జరుపుకునే వేదికను కల్పించడమే హోలీ వైబ్ 2026 లక్ష్యమని తెలిపారు. హర్షోల్లాసంగా ముగిసిన ఈ వేడుకలు పాల్గొన్న వారందరికీ మరపురాని హోలీ జ్ఞాపకాలను మిగిల్చాయి. అండ్ గైస్, మీ అందరికి హ్యాపీ హోలీ అండ్ మంచి ప్రోగ్రామ్ జరిపారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేసినందుకు. అండ్ మీ అన్న మీరు మెయిన్ థ్యాంక్స్ మీ అందరికి వచ్చినందుకు. అండ్ ఏమన్నా అడుగురా నా చెప్తాను. ఆ కలర్ అంటే అన్ని కలర్ చిన్నప్పటి నుంచి ఆడుతున్నాం. నేను అట్లా మరదంతో ఆడదాం భార్య కొడుతున్నావు. ఆడుతుండే మీకు ఎట్లా అనిపించింది? ఫ్రెండ్స్ అన్నారన్న, ఈవెంట్ ఆర్గనైజర్ చింటూ వీళ్ళందరూ వాళ్ళు పిలిచిరన్న. సో అట్లా అని చెప్పి వచ్చినాం. ఏంటంటే అందరు కలిసిమెలిసి ఉండాలా, అందరు హ్యాపీగా ఉండాలా అని చెప్పి నేను కూడా ఒక మెసేజ్ ఇద్దామని వచ్చినాను అనమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ గైస్, వీలైనంత వరకు అందరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన ఆర్గనైజేషన్ చేసింది శేఖర్, శివ అన్న. మాలాంటి యువకులందరూ చాలా ఎంకరేజ్ ఇచ్చినాము. కానీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక 500 నుంచి ఒక 1000 మంది వస్తారు. నార్మల్ సింపుల్ గా దాని దగ్గర బ్యారెట్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాము. కానీ 2-3 వేలు మించిపోయింది. ఈవెంట్ ఒక 10 నిమిషాలు, ఒక గంట సేపట్లో ఈవెంట్ అయిపోతున్నా కూడా చాలా మంది క్రౌడ్ వచ్చేసారు. దానికి ఫుల్ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోలీస్ పర్మిషన్ తీసుకొని యాజ్ అ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఏదైతే పార్టిసిపేట్ చేసి మీరు ఈవెంట్ కండక్ట్ చేయాలని చెప్పేసి అవి పార్టిసిపేట్ చేసుకుంటా ఇక్కడ మామూలుగా బ్యాండ్, తమిళనాడు బ్యాండ్, ఇక్కడ డీజే, కలర్స్ ఎవరికి ఇబ్బంది కాకుండా అంత మంచి చాలా హ్యాపీ చేసినాము. ఈవెంట్ శేఖర్ అన్నకి, శివకి అండ్ కంగ్రాచులేషన్స్. నాలాంటి యువకులు ఎంతమంది వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇంకా ముందుగా తెలంగాణలో వివిధ పండుగల ఈవెంట్లు సెకండ్ టైం కూడా చాలా ఈవెంట్ ఉన్నాం. ఫస్ట్ టైం అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు ఫస్ట్ ఇక్కడ ఉన్న బౌన్సర్లు ఇక్కడ మీరే చేసిరు. ఇప్పుడు 25 మంది బౌన్సర్లు కూడా మేమేం తట్టుకోలేకపోయినాం. మీద 100 యూత్ కి, అందరికి, మా సిస్టర్స్ కి, మన బ్రదర్స్ కి అందరికి హార్ట్ఫుల్లీ మీ సపోర్ట్ ఉండాలి. హ్యాపీ హోలీ. ముందుగా ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళకి, అందరికి, అన్న వాళ్ళకి మీకు ముందుగా ధన్యవాదాలు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈడ సన్నరు అవుట్డోర్ స్టేడియంలో జరిగింది. ఈ రోజు రాష్ట్రానికి మొత్తం చూపించేది కేవలం మీడియా అన్న వాళ్ళు మాత్రమే. ఫస్ట్ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు మీకు. తర్వాత మా అందరికి మీ అందరి సహకారం ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో అందరం కలిసిమెలిసి ఉండాలి. మన రాష్ట్రంలో ప్రతి పండుగ మనం ఇలా చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఆర్గనైజర్ శేఖర్ గారికి, మా శివకి కంగ్రాచులేషన్ చెప్తున్నాము. మేము ఎప్పటికీ ఇట్లా మంచి పనులకి 100% ముందుంటాము. ఇలాంటి మంచి చేయండి. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. అండ్ సెకండ్ ఈవెంట్ శేఖర్. మా ఈవెంట్స్ నేమ్ వచ్చేసి ఎస్వి ఈవెంట్స్. మేము ఫస్ట్ టైం చేస్తున్నాము. ఫస్ట్ టైం హోలీ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. మేము ఫస్ట్ టైం హోలీ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. మేము మొదటగా ఫస్ట్ ఒక 1000 మందితో అనుకున్నాము. కానీ దానికంటే రెట్టింపుగా 2000కు మీదుగా మనకు రావడం జరిగింది. మేము చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఆర్గానిక్ కలర్స్, ఇంకా డీజే సౌండ్, ఫ్లయింగ్ డీజే ఒకటి, ప్యాడ్ బ్యాండ్ ఒకటి, ఇంకా పంజాబీ డోల్ ఒకటి చేయడం జరిగింది. 2000 నుంచి 3000 మంది వరకు పార్టిసిపేట్ జరిగింది. వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం మంచిగా జరిగింది.